మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం కదా, నెలకొకసారన్నా బుల్లెట్ రైలు ప్రతిపాదన గురించి మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతూ ఉంటే అభివృద్ధి డబుల్ ఇంజన్ గాలు బుల్లెట్ ఇంజన్తో పరుగులు పెడుతుందని అనుకోవాలి. ఇప్పుడు నిన్న మొన్న ఆయన వచ్చి వెళ్ళారు అశ్విని గారు. హైదరాబాద్ నుంచి అమరావతికి 70 నిమిషాల్లో రావచ్చు, అంటే గంట 10 నిమిషాల్లో రావచ్చు అని. స్పీడ్ రైల్లో వస్తే దానికి బుల్లెట్ రైలే అవసరం లేదు. హైదరాబాద్ నుంచి గుంటూరుకి మామూలుగానే 3 గంటల్లో రావచ్చు. గంటకు 100 వేసుకున్నా కూడా 300 కిలోమీటర్ లోపే ఉంటుంది కదా. అలాంటి దాన్ని గంట 10 నిమిషాలు కుదించడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ట్రాక్ వేస్తే దానికి పోయి బుల్లెట్ రైలు వస్తే నిజమైన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చాలా శరవేగంగా పూర్తవుతుందని రాసిన సవట దత్తమ్మ సన్నాసి రచయితకి తెలియంది కాదు. మనము అదే భ్రమలో బతకాలని వాళ్ళు కోరుకుంటారు. 2016లో ప్రారంభమైంది మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రతిపాదన ప్రాజెక్టు. శంకుస్థాపన జరిగింది ఆ రోజు 2016, ఇది 2026. 10 ఏళ్ళు దాటి శరవేగంగా పూర్తవుతుందట. శరవేగం అంటే 10 ఏళ్ళ? తెలియకపోతే తెలుసుకుంటాం మేము. చెప్పండి, ఎందుకు ఇంత లేట్ అయింది? పైగా అది కూడా ముంబై టు అహ్మదాబాద్, మన వైపు ఏం లేదు. దాని వయబిలిటీ ఏందో అది పట్టాలెక్కి పరుగులు తీస్తున్నప్పుడు కానీ అర్థం కాదు. ఎందుకంటే మనకి బుల్లెట్ రైళ్ళ ప్రతిపాదన కానీ లేకపోతే నిజంగా బుల్లెట్ ట్రైన్ కానీ వస్తే దాని కాస్ట్ ఎంత ఉండాలి? ఒక మెట్రో రైలు ప్రాజెక్టులే టికెట్ రేట్లు చాలా ఎక్కువ ఉంటున్నాయి అని చెప్పేసి వీళ్ళు జర్నీ చేయకపోవటము. ఎంతమంది ఫుట్ఫాల్స్ అంటే ప్రయాణికుల సంఖ్య కోట్లలో ఉంటున్నా కూడా నష్టాల్లోనే ఉంటున్నాయి సంస్థలు. అంటే ఆ వైబిలిటీ గురించి మాట్లాడుకోవాలి. అంటే ప్రాజెక్టు వర్కౌట్ అవుతుందా లేదా అంటాం తెలుగులో. మరి బుల్లెట్ రైలు వస్తే ఛార్జ్ ఏమైనా 50 రూపాయలు 100 రూపాయలు పెడతారా? మన జీవన ప్రమాణాలు పెరగటం అంటే ఆర్థికంగా మన ఆదాయాలు కూడా పెరగటం. అది పెరగనప్పుడు మీరు ఎయిర్పోర్ట్లు జిల్లాకి కాదు కదా, నగరానికి ఒకటి పెట్టినా కూడా వర్కౌట్ అవ్వదు. ఎందుకు అంటే నేను ఫ్లైట్లో వెళ్ళాల్సిన అవసరం నాకు ఉండదు, ఆదాయము ఉండదు, స్తోమత ఉండదు. ఎట్లా మరి వర్కౌట్ ఎలా చేస్తారు దాన్ని? అది ఆలోచించకుండా ఉన్న రైళ్ళే సక్రమంగా టైంకి తీసుకెళ్లకుండా మేము అప్పుడప్పుడు జర్నీ చేసినప్పుడు చూపిస్తుంటాం కదా మీకు, అవుటర్లోనే పడేసి. ముఖ్యంగా అమరావతి వైపు వెళ్ళే రైళ్ళేనయ్యా, మిగతా రైళ్ళ గురించి మాకేంది? ఆ రైళ్ళే ఎంతెంత లేట్ అవుతుంటాయో. అంటే ఇకపై మాకు ఈ మాత్రం రైళ్లను కూడా ఉంచరా అనే ఒక అనుమానం కలుగుతుంది. ఒక సపరేట్ ప్రాజెక్ట్ లైన్ వేస్తున్నారంటే చుట్టుపక్కల లైన్లకు ప్రాధాన్యత ఉంటుందా ఉండదా? సరే, అవి కంటిన్యూ చేస్తారు, ఇవి కంటిన్యూ చేస్తారు అనుకుందాం కొద్దిసేపు. ఈ మార్కింగ్ల మీద కూడా భయాందోళనకు గురవుతున్నారు. అంటే మార్కింగ్ చేసి అన్నాళ్ళైంది. ఈరోజు ఈయన దగ్గరకు వచ్చి ఆందోళన వ్యక్తం ఎప్పుడు చేశారు? దాన్ని వెంటనే ఈయన ఎప్పుడు అచ్చొత్తేసేసాడు? ఇంత అభూత కల్పనలు. అంటే అప్పట్లో ఒక యాడ్ ఏదో వచ్చేది, మీరు ఈ ఆయిల్ రాసుకున్న తర్వాత జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ ఒంటి మీద పడినాయి అక్కడ కూడా బొచ్చు పెరుగుద్ది అంటది. ఇదేమో విఠలాచార సినిమా. ఆయిల్ పడితే బొచ్చు పెరుగుద్ది ఒంటి మీద? ఓడి బట్టతల మీద బొచ్చు రావడానికే నానా అవస్థలు పడుతుంటే రావు. వచ్చేది ఉంటే అది ఆమదం పూసినా వస్తుంది. నువ్వు పలానా ఆయిల్ రాస్తేనే రావాలి లేదు. ఆ యాడ్ అంటే ఎర్రి పప్పలు ఉంటారు కదా జనాలు, వాళ్ళు అనుకుంటారు జాగ్రత్తలు వస్తుందంటూ ఏడన్నా పడ్డాయంటే 2 చుక్కలు అక్కడ కూడా వస్తాయి ఎట్టా అన్నట్టు. అలాగా ఇక్కడ అసలు డిపిఆర్లే పూర్తి కాలేదు, వెంటనే మార్కింగ్ చేశారు ఆందోళన ప్రారంభమైందని. అరే లేకపోతే ఎందుకు రాస్తారులేరా ఆందోళననే, నిజంగానే వస్తున్నట్టే ఉంది. ఏం వచ్చేది? ఎప్పటికి వచ్చేది? ఎప్పటికి పూర్తయ్యేది? అంటే ఇప్పుడు రాయకపోతే మళ్ళీ అప్పుడు పూర్తయితే అప్పుడు రాసుకో పౌడరు క్రీము, అప్పుడు రాసుకో. ఎవరు వద్దన్నారు? మొహం నిండా పౌడర్ పూసేసుకొని రాసేసుకొని అప్పుడు గెంతులకి వచ్చేసిందని. లేదు, శంకుస్థాపన చేసినప్పుడు ముందే ఎందుకు ఇంత హడావిడి? అంటే ముందు నుంచి మేము అప్పుడే చెప్పాం. ఏం చెప్పాను అప్పుడే? అంటే 5 ఏళ్ల తర్వాత వచ్చేదానికి ఇప్పటి నుంచి హడావిడి చేస్తావా? 5 ఏళ్ల తర్వాత వచ్చేదానికి అంటే నేను నిజంగానే అప్పుడు ఏదో రైలు వస్తుంది మనం ఎక్కుతామని కాదు చెప్తుంది. అది కాదు చెప్తున్నది. మన వాళ్ళ ప్రచార పటాటోపం, ఆర్భాటం, హడావిడి ఎలా ఉంటుంది, స్వామి భక్తిని ఎలా ప్రదర్శిస్తూ ఉంటారు. అంతెందుకు, కాస్త తేడా రానియండి. వీళ్ళు ఎలా రాస్తారు? అప్పట్లో ఊదర కొట్టారు కానీ కనీసం పైసా మిగల్చలేదు, పైసా విదల్చలేదు బడ్జెట్లో.
తెలుగు రాష్ట్రాల మీద సీత కన్నేశారు. ఈ ప్రయోగానికి అర్థం ఏంటో ఆ రాసినవాడికి కూడా తెలియదు. సీత కన్నేశాడని రాశారు. అలా ఈ నెలలో 2 సార్లు రాసాం మనం బుల్లెట్ రైలు గురించి. చాలు, ఆగస్టులో రాసినా రాయకపోయినా పర్వాలేదు. ఇలా ఒకసారి మన వాడిని వెళ్ళి ఈ మధ్య గ్రౌండ్ రిపోర్ట్లు కూడా తయారు చేస్తున్నారు కదా ఈ దిన వార ప్రసార మాధ్యమ ఛానళ్ళు. అక్కడికి వెళ్ళి అహ్మదాబాదు, ముంబై మొట్టమొదటి బుల్లెట్ రైల్ ప్రాజెక్టు ఎందుకు లేట్ అవుతుంది, ఎక్కడ దాకా వచ్చింది, ఎలా సాగుతుంది అనేది ఒకసారి కనుక్కుందాం మనం. అప్పట్లో ప్రధానిగా ఉన్న ఆయన వెళ్ళిపోతే కొత్త ప్రధానిగా వచ్చారు. వారు కూడా వచ్చి చూసి వెళ్ళారు ఢిల్లీలో. మరి బహుశా ఈ బుల్లెట్ రైలు గురించి మాట్లాడారో లేదో తెలియదు మనకి. మరో ప్రధాని రారని గ్యారంటీ ఏం లేదు జపాన్లో. ఇక్కడ బుల్లెట్ రైలు ఓపెన్ అయ్యే సమయానికి ఇంకా వెంటనే బిగిన్ చేస్తారు. అప్పట్లో విమర్శించారు, నవ్వారు, ఎవ్వడికి పని లేదు విమర్శలు, నవ్వటం. ఇలాంటి అభూత కల్పనలు రాసి వండి వారుస్తున్నప్పుడు నవ్వుతాడు. నిజంగా నువ్వు బుల్లెట్ రైలు తెచ్చేసుకోండి, నేను పరుగులు పెట్టిస్తాను అంటే పెట్టించు, ఎవరవుతున్నారు. ఇప్పుడు మాకు ఏకైక డెమో రైలు అని చెప్పేసి తిరుపతికిను కాచిగూడ తిరుపతి డబల్ డెక్కర్ రైలు వేసేది. అది మొత్తం జర్నీ అంతా కూర్చొని వెళ్ళాలి అనుకుంటున్నా ఉన్నా కూడా వయబిలిటీ లేదు, జనాలు రావట్లేదు, నష్టమే వస్తుందని తీసిపడేశారు ఆ రైలుని. అంత ఘనత వహించిన మన ప్రభుత్వాలు బుల్లెట్ రైలుని సాధ్యాసాధ్యాలు, వర్కౌట్ అవ్వటము, వయబిలిటీ ఇదంతా చూసుకోకుండా కారిడార్లు ఏర్పాటు చేశారు, మార్కింగ్ వేసేసారు. అంటే మనం నమ్మేసేసి పండగ చేసుకుంటూ ఇది వీరి వల్లనే సాధ్యమైంది, వేరే ప్రభుత్వం ఉంటే చేసేవాళ్లే కాదు అనుకోవాలా. అంతేనా? అది కొద్దికన్నా ఉండాలి కదా. మాకు ఉన్న ప్యాసింజర్ రైళ్లు తీసేశారు. ఏదో గుంటూరు సబ్ డివిజను అటువైపు నంద్యాల వైపు వెళ్ళి తీసేసి ఒకటి ముక్కుతూ మూలుగుతూ ఒకటి మాత్రం మొన్న మధ్య చేశారు. మళ్ళీ చేసి దాన్ని మళ్ళీ కొత్త రైలు అని చెప్పి ఒక పేరు పెట్టారు. గుంటూరు నుంచి మార్కాపురం, నంద్యాల, గుంతకల్లు, డోను ఇంకా బెంగళూరు దాకా వెళ్ళే రైలుని మొత్తాన్ని ప్యాసింజర్ రైలుని రద్దు చేసి జనం నోట్లో మట్టి కొట్టి, అది కూడా అనువుగాని టైంలో ఉండి ఇప్పుడు ఈ ట్రైన్లు ఒక కొత్త రైలు వేసామని చెప్పి ఘనంగా ప్రకటించిన ఈ ప్రభుత్వం బుల్లెట్ రైలు కోసం పరుగులు తీసుకుంది అంటే మనం అందరం కూడా ఆనందంతో, సంతోషం ఇంకా రాయలేదు, ఆనందంతో తొణికిసలాడుతుంది, ఉత్సాహంతో పొంగి పరవాళ్ళు దొక్కుతున్నారు. అప్పుడప్పుడు రోడ్ల మీదకి వచ్చి పురువిప్పిన మగనెమళ్ళులాగా మయూరాల్లాగా డ్యాన్సులు చేస్తున్నారు అని రాసిన రాత్రి మీకు ప్రతిసారి మనం రిపోర్ట్ చేస్తూనే ఉన్నాం కదా. అంటే ఎవరు గమనించరులే మన పతో టాపు అని అనుకుంటారు, కానీ అందరూ చూస్తూనే ఉంటారు కదా వీళ్ళ ఆర్భాటాన్ని. బుల్లెట్ రైలు మార్కింగ్ చేశారు, ఆందోళన జరుగుతుంది. ఒక ఊరే మాయంగా పోతున్నారు. చూద్దాం ఆ ఊరేదో ఆ గ్రామస్తులు ఏదో మనకు వీలైతే ఒకసారి మాట్లాడాలి.